హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే రోజు చోమల్ల ప్యాలెస్కి వచ్చినాం. చూడండి నేను చూపిస్తా, చాలా బాగుంది. మెయిన్ ఎంట్రీ కదా ఇది, టికెట్ కౌంటర్ అన్నట్టు. ఇక్కడ టికెట్ ఇస్తారు, మనము ఇక్కడ లోపట్లకి ఎంట్రీ చేసుకోవాలి. అది మెయిన్ ఎంట్రీ, చోమల్ల ప్యాలెస్ అన్నట్టు. ఇది ఇక్కడికి వచ్చినాం మేము. ఇదంతా పార్కింగ్ ఏరియానే. ఒకరికి టికెట్ ఎంత ఉన్నది? 100. పిల్లలకి అది 5 సంవత్సరాల లోపు ఫ్రీ, 10 సంవత్సరాల లోపు 40 రూపాయలు. 40 రూపాయలు. ఇది మెయిన్ ఎంట్రీ. ఏమన్నా ఉందా? గ్రీన్ ఏరియా మంచిగా ఉంది. ఎంట్రీ అన్నట్టుంది ఇక్కడ. దెబ్బలు కొడదాం అన్నయ్య, దెబ్బలు కొడదాం. నీకు దాకిస్తున్నాడేమో కదా, దెబ్బలు కొడదాం మనం. హాయ్ అనుకృతి, హాయ్ చెప్పు. హాయ్, బాగున్నావా? ఎక్కడికి వచ్చినావు? జేజ కాడికి వచ్చినావా? ఇది జేజనా? అవునా? పిల్లలు ఏది చెప్తుంది నమ్మాలి మనం, అనా లేకపోతే లొల్లి. ఇవి రాణులో ఉండే గదులు అన్నమాట. ఇవి రాణులో ఉండే గదులు అన్నమాట. ఇక మనం ఇన్ని గదులు దాటి రావాలి. అక్కడ అసలు ఎంట్రీ అక్కడ. మేము మొత్తం దాటేసి వచ్చినాం అన్నమాట. ఏముంది ఇవి అప్పుడు వాడిన వాళ్ళు నిజాం కాలంలో వాడిన వస్త్రాలు అన్నమాట. నగలు, బట్టలు, బుక్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్స్ కూడా మాకు అనమాట. బాగున్నాయి కదా. ఇవి నిజాం కాలంలో రాణులు అనమాట. మా బుడ్డ చూడు అలా పక్కన తీసుకున్నట్లు పోతుందా. మీ చోటు మీరేనా? మమ్మల్ని పట్టించుకునేది లేదా? అనుకృతి, మమ్మల్ని పట్టించుకునేది లేదా? మీరేనా? మీరేనా? ఓకే. అది మెయిన్ ఎంట్రీయా? అది కూడా ఒకటి గేటే కదా పెద్దది. ఒకసారి మనం బయటకు వచ్చినాం కదా, మొత్తం ఓవరాల్ చూపిస్తాను నేను. నిజంలో కాలంలో అన్నమాట. జూమర్ సోసులు ఎంత బాగున్నాయో. అసలు ఇటువంటి జూమర్స్ మనకి ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా? ఎన్ని జూమర్స్ ఉన్నాయో. ఇక్కడ మీటింగ్ పెట్టాలన్నమాట. కనిపిస్తుందా ఎన్ని జూమర్స్ ఉన్నాయి? ఇది అన్నట్టు ప్లేస్. ఇక్కడ మీటింగ్ పెట్టింది నిజంలో కాలంలో. అసలు ఆ డిజైను, అది పెయింటింగ్ ఎంత మంచిగా ఉందో. డిజైన్స్ అయితే కనిపిస్తుందా అక్కడ? అది కనిపిస్తుందా? అక్కడ రాజు కూర్చొని మీటింగ్ అంటే సంభాషణ చేసేవాడు. ఇది హాల్ అన్నమాట. ఇక్కడ అందరు కూర్చునే వాళ్ళు అన్నమాట. ఇక్కడ అందరు కూర్చుంటే అక్కడ రాజు తీర్మానం చేసేవాడు అన్నమాట. ఒక్కొక్క జూమర్ ఎంత మంచిగా ఉందో. మస్తున్న జూమర్ అయితే. అసలు ఇట్లాంటివి మనకు బయట కనిపిస్తున్నాయి, ఒక్కటి కూడా లేదు. ఆ క్వాలిటీ, ఆ డిజైను ఎంత బాగున్నాయి. ఇది ఒక రూమ్ అన్నమాట. ఇది చూసారా? అప్పటి ఫొటోస్, డీటెయిల్స్ అన్నీ రాజులై ఎంత బాగున్నాయి. అప్పటి మనీ అన్నమాట. ఇది అప్పటి మనీ. చూడండి పైసలు ఎట్లున్నాయి. కాయిన్స్, నోట్స్లు కూడా. ఇక్కడ ఇంత చిన్న ముక్క దొరికిన ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంత చిన్న ముక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టారు. ఇవన్నీ లోట్లు, అవి చిల్లర పైసలు. అప్పటి రాజు అన్నమాట, చిన్నప్పటి ఫోటో. పైన డిజైన్ చూసి ఇలా ఎంత మంచిగా ఉన్నాయో. మస్తున్నాయి కదా జూమర్స్ కొరకు. అన్ని జూమర్స్. ప్యాలెస్ లోపలికి ఇది ఎంట్రీ అన్నమాట. ఇంకోటి లొకేషన్ చూడాలి ఎంత బాగుంది. అప్పటి ఫోటోలు అన్నమాట ఇవన్నీ. దానికి సంబంధించిన డీటెయిల్స్. అసలు ఇక్కడ మనం హైదరాబాద్ ఉన్న వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కాకపోతే నేనైతే ఫస్ట్ టైము, అందుకే ఈ వీడియో చూస్తున్నా. మన పిల్లలకు ఇవన్నీ చూపించినామనుకో, డీటెయిల్గా చెప్పినామనుకో, ఎంత అంటే తెలియదు కదా పిల్లలకు. అన్ని రకాలుగా చెప్పచ్చు. నిజాంల కాలంలో ఏం జరిగింది, ఎట్లుండే అన్నమాట.
నేను ఇందాకలా మీకు హాలు ఉన్నది, అక్కడ రాజు కూర్చొని సంభాషణ చేస్తాడని చెప్పండి. ఇది అదే మీటింగ్ అన్నమాట. ఆ మీటింగ్లోపు ఫోటో అన్నమాట ఇది. అప్పుడు ఇట్లా జరిగిందన్నమాట. అప్పటి వీడియో అన్నమాట ఇది. వావ్, అప్పట్లో మనకు వచ్చిన ఫస్ట్ అవార్డు అనమాట. మన కల్చర్కి వచ్చిన ఫస్ట్ అవార్డు ఇది కూడా. ఇవన్నీ సర్టిఫికెట్లు అనమాట. ప్యాలెస్ పైకి అండి, పైకి వెళ్ళేది ఆడనమాట. నిజాంతో అట్లా నడుతున్నాడు, మాయలో నడు చూపిస్తున్నాడు. నడు ఎట్లా నడుస్తారు చూపిస్తున్నాడు ఆయన. నిజాంత కాలం రాజులు నడిచినట్టు నట్టు మాయలో చూపిస్తున్నాడు. ఇది ఒక ఎంట్రీ అన్నమాట. ఇది అప్పటి ఫోటోలు అనమాట. అప్పటి జూమర్ అన్నమాట. అందులో 3 బల్బులు ఉన్నాయి. చూసిలా రాజులు ఎట్లున్నారు గుర్రాల మీద. అప్పటి ఫోటోస్ ఇవి. ఇది ఇంకో రూమ్ అన్నమాట. అప్పుడు వాడిన వాళ్ళు కప్స్, టీ కాఫీ తాగిన కప్స్ అన్నమాట. ఇవన్నీ వాటర్కి గ్లాసులు, ఇవన్నీ ఎంత బాగున్నాయి. వాకర్స్ ఇవన్నీ. ఆ జూమర్ చూడండి ఎంత బాగుంది, మస్తు ఉన్నాయి. ఇక మన ఇంట్లో ఎట్లాంటుంటాయా. వావ్, ఇది బాగుంది చూడాలి. చిన్న చిన్న కప్స్ చూసిల్లా ఎంత బాగుంది, చిన్న చిన్న కప్స్. అప్పట్లో రాజులు తాగే గ్లాసులు అన్నమాట ఇవి. అప్పుడు అసలు స్టీల్ ఎక్కడుండే, స్టీల్ జర్మనీ ఎక్కడున్నాయి, అన్నీ ఇవి క్రోకరీస్ ఇవి. ఇందాకలా మనం దూరంకి వెళ్ళినాం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి రాజు అక్కడ కూర్చొని ఇక్కడ సంభాషణ చేస్తాడు. ఏం పడదు నాన్న, ఏం పడదు, కింద పడదు. ఇది వెపన్స్ అన్నమాట. కత్తులు, బాంబులు వేసేటి ఇవన్నీ. అప్పట్లో రాజులు వాడిన కత్తులు అన్నమాట ఇవన్నీ. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట ఇవి. చూసినా బాంబులు, అప్పట్లో వాడిన తుపాకీలు అన్నమాట ఇవి, గన్స్. కత్తులు ఇవి, గుర్రాలకు వాడిన గజ్జలు, కత్తులు. అసలు పైకి వెళ్ళి కింది దాకా వేసి ఇవన్నీ బొమ్మలు కాదు, బొమ్మలు అనుకున్నారు. చిన్నవి, అవి చిన్న చిన్న కనిపించేటి, అవి కూడా కత్తులే. ఇవన్నీ కత్తులు అన్నమాట. ఇప్పుడు అప్పట్లో వాడిన బట్టలు అన్నమాట ఇవి. ఫస్ట్లో రాజులు అందరు ఇట్లా తయారయ్యేవాళ్ళు, వాళ్ళ కత్తులు అన్నమాట ఇవన్నీ. ఫారెన్ వాళ్ళు ఎట్లా వచ్చి మన ఇండియాకి. అవి గుర్రాలకు వాడిన గజ్జలు అన్నమాట. అవి మెడకు పెడుతుండే కదా. అసలు ఎంత పెద్దగా ఉన్నాయో కత్తులు అయితే. గది అన్నమాట. అప్పట్లో బాణాలు విసురుతుండే కదా, అవన్నీ పుల్లలకు కనిపిస్తుండేవన్నీ బాణాలు అన్నమాట. అసలు వాళ్ళు వాడిన కత్తులు ఎన్ని ఉన్నాయో అసలు, ఇవన్నీ ఉన్నాయి. బట్టలు కూడా. ఇది యుద్ధానికి సంబంధించినప్పుడు సింబల్గా వాడిన వస్తువు అన్నమాట. ఇది సింబల్ అన్నమాట. ఇది ఒక డీటెయిల్గా ఇచ్చారు. మనం బాహుబలిలో వేసుకున్న డ్రెస్ ఉంటుంది చూడు, ఇది ఆ లెక్కలు అన్నమాట. ఇది డ్రెస్ అప్పుడు వాళ్ళు వాడింది. తుపాకీలు, గన్స్ అప్పటి. మంచిగా కూర్చునేందుకు ప్లేస్ కూడా ఉన్నది చూడండి, గ్రీనరీ ఏరియా. ఎండలు మండిపోతున్నాయి, అందుకే కొంచెం కూల్ అవుదామని ఇక్కడ కూర్చున్నాం మేము. ఏం చేస్తున్నా, వాటర్ తాగుతున్నా. ఎండలు బాగా కొడుతున్నాయండి, అందుకే ఇక్కడ కూర్చున్నాం. కొంచెం మంచిగా చల్లగా ఉంది. ఏం చేస్తున్నావు అనకృతి నువ్వు? అవునా, వాటర్ తాగేసినావా? హాయ్ చెప్పు. ఇప్పుడు కారు మ్యూజియంకి ఎంట్రీ అన్నమాట. ఇది ఇండ్లకెళ్ళి ఎంట్రీ అన్నమాట. ఇది కారు మ్యూజియంకి ఎంట్రీకి కొట్టంగా ఇక్కడ చెట్లు చూసిలా ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్నీ రిక్కమందారంలో ఉన్నాయి. మేమేమో దేవుని కడదామంటే మాకు అక్కడ కింద అసలు దొరకవు. ఇక్కడ చూడలు ఎన్ని ఉన్నాయో, రిక్కమందారం ఎంత బాగున్నాయో. ఆడవాళ్ళకు జుట్లకి ఎన్ని అవసరం పడతాయి కనిపిస్తున్నాయి అన్ని మందారం పూలు. ఇది ఎంట్రీ అన్నమాట.
చూసిల్లా అసలు ఏమన్నా కట్టిల్లా ఎట్లా. అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులు అన్నమాట ఇవి. రాజు కూర్చొని ఇది కనిపిస్తుందా, ఇది ఉక్క అన్నట, నాకు కూడా తెలియదు. నోట్లో పెట్టుకొని విరుతాడు, ఉక్క సిగరెట్ లెక్క తాగుతాడు కూడా. అది ఇది అప్పట్లో రాణులు వేసుకున్న బట్టలు అన్నమాట, చీరలు బట్టలు. ఇందాక చూపించినాయి ఆడవాళ్ళే, ఇవి మగవాళ్ళు రాజులు వేసుకునే బట్టలు అన్నమాట. అవన్నీ సల్వార్ కుర్తా, టోపీలు అవన్నీ అన్నమాట. ఇది అప్పట్లో రాణులని ఇంట్లో కూర్చున్న వ్యక్తి బయటకి ఎటైనా తీసుకుపోతుండే కదా, ఆ బండ్లు అన్నమాట ఇవి. కనిపిస్తున్నాయి అవన్నీ అప్పట్లో రాణులను ఇలా కూర్చుని తీసుకోయేది. ఇదేమో గుర్రంని నాకైతే తెలియదు, జట్కా అంటారు నాకు తెలిసినంత మట్టుకైతే. గుర్రాలను ముంగట కట్టేసుకుని పోతుండే కూడా. అది అప్పట్లో వాడిన బండి అన్నమాట, వాళ్ళు రాజులు వాడిన బండి. ఇది ఎంత బాగుంది. ఇవన్నీ అవే మనకు. ఈ కార్లు అవే, ఇది కూడా ఇవన్నీ కార్లే అన్నమాట. బైక్స్ చూసిల్లా, ఇవన్నీ బైక్స్ అప్పటి అన్నమాట. ఈ సైడ్ కార్ అన్నది, సైడ్ బైక్ అన్నమాట. సైడ్ సీట్ది కనిపిస్తలేదు కదా, కాచు ఫ్లాష్ వల్ల కనిపిస్తలేదు మీకు అందరికి క్లారిటీగా. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి, అప్పట్లో వాడిన కార్లు, జట్కాలు, రాణులను ఎక్కించుకొని పోయిన బండ్లు, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. అసలు చూడాలంటే చాలా ఉన్నాయి కానీ మనకు ఓపిక. అప్పట్లో వాడిన సోఫాలు అన్నమాట, వాళ్ళు రాజులు రాణులు వాడిన సోఫాలు. అది క్లాక్ కనబడేది. అది కదా మన డ్రెస్సింగ్ టేబుల్ కదా, అదేనా? కట్టెలు కనబడుతుంది. రాజు దిగుతుండు, రాజుగారు కూతురు రాజు దిగస్తున్నాడు అండి. చెట్టు వేసిన డిజైన్ ఎంత బాగుంది.